ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన అమ్మా నాన్నలతో చాలా సంతోషంగా ఉన్న శౌర్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక్, దీప, శౌర్య, కాంచన నలుగురు కలిసి గుడికి వెళ్తారు. అలా శివలింగం చుట్టూ శౌర్య, దీప, కార్తీక్లు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అలా శౌర్య గెంతులేసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అలా శౌర్య దీపకు తగులుతుంది. అలా దీప వెళ్ళి కార్తీక్కి తగులుతుంది. అప్పుడు కార్తీక్ వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు దీప, అది బాబు శౌర్య అని అన్నట్లుగా శౌర్య వైపు వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు కార్తీక్కి అర్థమయ్యి మళ్ళీ తను ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. అలా కార్తీక్, దీప, శౌర్యులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఇద్దరు ఒకేసారి గంట కొట్టబోతారు. అప్పుడు దీప తన చేతిని తీసేస్తుంది. అప్పుడు కార్తీక్ గంట కొడతాడు. అలా ఆ తరువాత దీప గంటని కొడుతుంది. అలా కాంచన, దీప, కార్తీక్, శౌర్యులు నలుగురు ఆలయం లోపలికి వెళ్తారు. అప్పుడు కాంచన, పంతులు గారు, నా కొడుకు కోడలు శౌర్య నా పేరు మీద అర్చన చేయించండి అని అంటుంది. అప్పుడు పంతులు గారు అర్చన చేస్తూ ఉంటారు. అర్చన చేసిన తర్వాత పంతులు గారు వాళ్ళ నలుగురికి అక్షంతలు వేసిన తర్వాత, బాబు బొట్టు పెట్టుకోండి బాబు అని అంటారు. అప్పుడు కార్తీక్ బొట్టు పెట్టుకుంటాడు. ఆ తరువాత పంతులు గారు, మీ భార్యకి కూడా బొట్టు పెట్టండి బాబు అని అంటారు. అప్పుడు కార్తీక్ దీపకి కూడా బొట్టు పెడతాడు. అప్పుడు శౌర్య అది చూసి, నాన్న మరి నాకు అని అంటుంది. అప్పుడు కార్తీక్ నవ్వుతూ శౌర్యకి కూడా బొట్టును పెడతాడు. ఆ తరువాత శౌర్య గంట కొట్టడానికి వెళ్తుంది. ఎగురుతూ ఉంటుంది. తనకేమో గంట అస్సలు అందదు. అప్పుడు శౌర్య నాన్న అని పిలుస్తుంది. అప్పుడు కార్తీక్ శౌర్య దగ్గరికి వెళ్ళి, ఏంటి రౌడీ అని అంటాడు. అప్పుడు శౌర్య, నేను గంట కొట్టాలి నాన్న, కానీ నా హైట్కి అది అందడం లేదు, నన్ను గంట కొట్టించవా అని అంటుంది. అప్పుడు కార్తీక్, అలాగే శౌర్య అని అంటాడు. అప్పుడు శౌర్య, ఆగు ఒక్క నిమిషం నాన్న, నువ్వు నాకు ఫ్రెండ్గా ఉన్నప్పుడు నన్ను ఒకసారి గంట కొట్టించావు గుర్తుందా అని అంటుంది. అప్పుడు కార్తీక్, ఆ గుర్తుంది రౌడీ అని అంటాడు. అప్పుడు శౌర్య, కానీ ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్వి కాదు కదా, నాకు నువ్వు ఇప్పుడు నాన్నవి, నువ్వు నాన్నలాగే నాకు గంట కొట్టించాలి అంటే అమ్మ నాన్న మీరిద్దరూ కలిసి నా చేత గంట కొట్టించండి అని అంటుంది. అప్పుడు కార్తీక్ దీప అని పిలుస్తాడు. అప్పుడు దీప, నా కూతురికి అమ్మా నాన్నలతో కలిసి గంట కొట్టాలి అని దానికి ఎప్పటి నుంచో కోరిక ఉంది. అది ఇప్పుడు తీర్చుకోవాలని చాలా ఆశపడుతుంది. ఒక కన్న తల్లిగా నా కూతురి కోరికని తీర్చడం కన్నా నాకు ఇంకే బాధ్యత ఉంటుంది. శౌర్య కోసమైనా నేను వెళ్ళి కార్తీక్ బాబుతో కలిసి శౌర్య చేత గంటని కొట్టిస్తాను అని దీప కూడా వెళ్తుంది. అలా కార్తీక్, దీపలు ఇద్దరూ కలిసి శౌర్యని ఎత్తుకొని శౌర్య చేత గంటని కొట్టిస్తుంది. ఇది చూసి కాంచన చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు తెలిసే శౌర్య, నువ్వు మీ అమ్మా నాన్నలని ఖచ్చితంగా కలుపుతావని అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు శౌర్య వాళ్ళ అమ్మా నాన్నలు తనని ఎత్తుకున్నప్పుడు, చూసావా నాన్నమ్మ, నన్ను మా అమ్మా నాన్నలు ఎత్తుకున్నారు అని అంటుంది. అప్పుడు కాంచన, చూసానే అని నవ్వుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.